మన ప్రయత్నం ఈ ఆధ్యాత్మికమంతా జీవన్ముక్తిని పొందడానికి కాబట్టి, జీవన్ముక్తిని పొందినటువంటి ఇల్లు శ్మశానం కాదు. అందుకని ఈ గేయం ఆలోచించాలి పాడడానికి. ఆఖరికి వచ్చేది అదే తత్వం, దేవుడి తత్వమే. సంసారంలో ఉండి తెలుసుకో అనే తత్వమే వస్తుందండి లాస్ట్ గా. అదే అందుకని ఇప్పుడు సత్య అన్వేషణ సంప్రదాయం వారు సత్యార్థ ప్రకాశం అనుయాయులు, వీరిద్దరిలో ఉన్నది తేడా ఒకటే. సత్యాన్వేషణం చేస్తున్నటువంటి వారు సత్యాన్వేషణ అనేటువంటి దానితోటి ఇతరుల మీద నేరారోపణ చేసి మీరిలాగా మీ గ్రంథములో ఇలా ఉంది అని చెప్తున్నారు. మరి ఆ గ్రంథములో ఉన్నది వారు ఇంకొకరికి ఏంటంటే ఈ సత్యాన్వేషణ చేసేటువంటి వారి ఉద్దేశం కాదది. అదేంటంటే హిందువులను ఆర్య సమాజంలో మీదకి ఉసిగొల్పేటువంటి ప్రయత్నం. మేము మాత్రం సత్యాన్వేషణ చేస్తున్నాం, వీరి గ్రంథంలో ఇలా ఉందని. నువ్వు సరిగానే చేస్తున్నావా, లేదంటే మత విద్రోహ శక్తులతోటి దేశమును అల్లకల్లోలం చేయడానికి పూనుకుంటున్నావా? నువ్వు సత్యాన్వేషణ చేస్తే ప్రమాణం ఏమిటి? సత్యాన్వేషణ చేస్తే మంచిది. అది నువ్వు చేస్తున్నట్టుగా ఆధారం ఏంటి? నీ గురువు ఏమైనా చెప్పాడా? ఎక్కడ చెప్పాడు? మీ ధర్మ గ్రంథంలో చెప్పారా ఈ సత్యార్థ ప్రకాశంలో ఉన్నది తప్పని? సత్యార్థ ప్రకాశంలో ఉన్నది ఏ రకంగా తప్పు, అది దానికి నువ్వు ఆధారం చూపెట్టాలి, ప్రమాణం చూపెట్టాలి. లేదంటే ఒక మనోరంజనమైన కథ ఏంటంటే, పోటేళ్ళు బాగా వయసుకు వచ్చిన తర్వాత, పోటేళ్ళు అంటే గొర్రె పోటేళ్ళు, అవి యుద్ధం చేస్తుంటాయి అంటే రెండు కొట్టుకుంటుంటాయి అన్నమాట. వాటి కొట్టుకొనుడుకు చూస్తుంటే ఏంటంటే చాలా ముచ్చటేస్తుంటది. ఇంతలో ఒక నక్క వచ్చింది అనమాట. ఆ నక్క ఏం చేస్తుంది అని అంటే, ఇవి వెనుకకు పోయి ఉరికొచ్చి తలను గుద్దుకోవడం వల్ల దెబ్బ తగిలి రక్తపు గడ్డలు కక్కుతుంటాయి. ఈ నక్క ఏం చేస్తుంటది, అమ్మో ఇవి దూరం పోతున్నాయి కదా, నేను ఇది తినేస్తానని చెప్పేసి ఆ మధ్యలోకి వచ్చి తినబోతుంటది. అవి రెండు వచ్చి దాన్ని గుద్దేసరికి చచ్చిపోతుంటది అన్నట్టుగా. అటువంటి పరిస్థితి కూడా రాబోతుంది మీరు ఇలాగే చేస్తే. అర్థమైనా ముని గారు? పట్టుకుంటున్నారా? పట్టుకుంటారా స్వామి? పట్టుకుంటాను. నీవు ఉసిగొల్పుతాయి దీని మీద. సత్యార్థ ప్రకాశం ఒక్కొక్క సముల్లాసం మీద కోర్టు కేసులు, సుప్రీంకోర్టు, హైకోర్టు కేసులు నడిచాయి. అక్కడ నుంచి అన్ని అయ్యి వచ్చాయి. వాటి ఒక్కొక్కటి మళ్ళీ మాకు మంచిది, నీ వల్ల మాకు మంచిది. ఏంటంటే మాలో ఉన్న జడత్వం పోతుంది, అందరు సక్రియం అవుతుంటారు కాబట్టి మళ్ళీ సిద్ధాంతం ప్రచారమే అవుతుంది నీ వల్ల. కాకపోతే నీవు ఇరుక్కుపోకుండా చూసుకో, అంతవరకే చెప్పగలుగుతాం. ఎందుకంటే నీకు వేద విద్యను నేర్పినట్టు గురువును సైతం వదలకుండా సొల్లు కబుర్లు చెప్పేవారని అన్నావు కదా. మరి నువ్వెంత ప్రామాణికంగా సత్యాన్వేషణ చేస్తున్నావో అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే మీ గురువు ఈ అన్వేషణకు గురువు అయినటువంటి పుట్ట సురేంద్ర బాబే ఏమీ చెయ్యలేకపోయాడు. అటువంటిది నువ్వు స్వామి, నేను విచారించింది ఏంటంటే, అసలు వీరు ఒక వేస్ట్ క్యాండిడేట్ అని. సత్యాన్వేషణ నిజంగా సురేంద్రబాబు అనుయాయులు కాదంట స్వామి వీళ్ళు. దానికి పునాది రాయి వేసింది సురేంద్రబాబే. సురేంద్రబాబు ఇంత నీచుడు కాదంట స్వామి. అవును, అదే చెప్పాను, నేను మొదటే చెప్పాను. అతనికి స్వాభిమానం ఉన్నది కాబట్టి బాహాటంగా వచ్చాడు, ప్రెస్ క్లబ్ కు వచ్చాడు, విలేకరుల ముందు కూర్చున్నాడు. కానీ ఇతడు మొహమే చూపెట్టలేకపోతున్నాడు. అంటే ఇది ఏంటంటే ఒక్క నిమిషం ముని గారు, తెలంగాణ విమోచన ప్రారంభ దివసంలో
అది ఎవరు అది పవన్ కళ్యాణ్ కాదు, వీరు ఒక స్వామి ఉండే చూడండి, ఇప్పుడు కాకినాడకు పోయింది, తెలంగాణ నుండి వారిని వెలగొట్టారు చూడండి. వారు ఇంకొక అతను ఆంధ్రాలో అతను నుండి కత్తి ఆచార్య ఆ పూర్ణానంద స్వామిజీ, పరిపూర్ణానంద స్వామి, ఇంకొకటి ఆయన కత్తి రమేష్ ఉమేష్ ఏదో ఉన్నది చూడండి. వారిని తెలంగాణకు రాకుండా వీరిని తెలంగాణ నుండి ఆంధ్రాకు బ్యాన్ చేశారు కదా, రాకుండా ఉండడానికి. ఆ పరిస్థితి నీది అవుతుంది. నీ వల్ల ఆర్య సమాజంలో చితకొట్టుడు కాదు, నువ్వు ఇరుక్కపోతావు గట్టిగా. మా ఆర్య సమాజంలో మంచిది అవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కొద్దిగా అందరికి తెలియకుండా ఉన్నది ఆ సిద్ధాంతం. ఇప్పుడు మళ్ళీ బాహాటంగా వస్తుంది. చెప్పేవాళ్ళు లేరని కాదు, నిన్ను కూడా నువ్వు ఏ సందులో ఉన్నా కూడా నిన్ను బయటకు ఎలా లాగాలో అది తెలుసు. కాబట్టి అతని ఉద్దేశం ఏంటంటే, రెచ్చగొడితే ఎవరైనా వస్తారు నా దగ్గరికి, వాళ్ళను బ్లేమ్ చేయాలని చూస్తున్నాడు స్వామి. అదే చేస్తున్నాడు ఆయన. ముందు చేసింది వాళ్ళ పుట్ట సురేంద్రబాబు వాళ్ళ అనుయాయులు ఇదివరకు చేసింది కూడా అదే. మనం ఏదైనా ప్రకరణంగా మాట్లాడుతుంటాం కదా, ఆ ప్రకరణం మాట్లాడేటువంటి సందర్భాన్ని తీసుకుంటాడు, తన వాంగ్మూలాన్ని పెట్టుకుంటా, ఈయన ఇట్లా చెప్పాడు అని చెప్పేసి మనల్ని బదనాం చేస్తుంటాడు అన్నట్టుగా. అదే అతని ఉద్దేశం అంతా అదే. ఇప్పుడు ఈ సత్యాన్వేషణ వాళ్ళ సిద్ధాంతం అంతా అదే. అది మరి సరైనటువంటిది కాదు. అది వారు ఎంత తొందరగా చదువుకున్న వారైతే తొందరగా మేలుకుంటారు, లేదు అని అంటే తగిన శిక్ష గుణపాఠం అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే కర్మఫలం ఎవరిని వదలదు. ఇక మనం ముందుకు వెళ్తే, మన ప్రకరణంలోకి వెళితే, సత్యార్థ ప్రకాశం ప్రథమ సముల్లాసంలో మనం ఉన్నాము. దీంట్లో యాం మేధాం దేవగణాః పితరశ్చ ఉపాసతే తయా మధ్యమేధయాగ్ని మేధావిణం కురు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క సత్యార్థ ప్రకాశం స్వాధ్యాయ సత్సంగానికి వచ్చేసినటువంటి జ్ఞానగంగను గ్రహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః. నమస్తే. ఏతమ ఇదే కదా 4వ పుటలో. మరియు స్వప్రకాశుడగుటచే అగ్ని విజ్ఞాన స్వరూపుడగుటచే మనువు అందరును పాలించుటచే ప్రజాపతి పరమైశ్వర్యవంతుడగుటచే ఇంద్రుడు ఎల్లరి జీవన మూలమగుటచే ప్రాణము నిరంతర వ్యాపకుడగుటచే బ్రహ్మ అనియు పరమేశ్వరునికి నామములు. పాలన చేస్తున్నటువంటి, సంరక్షణ చేస్తున్నటువంటి స్వస్య ప్రకాశం స్వప్రకాశం, తన యొక్క ప్రకాశం. విద్యుత్తు తన యొక్క ప్రకాశాన్ని ఏ రకంగానైతే ప్రకాశింపచేస్తుంటుందో ఆ విధంగా అగ్ని తన ప్రకాశాన్ని ప్రకాశింపజేస్తుంటుంటది. ఈ సత్యాన్వేషణంలో సత్యం అనేటువంటిది ఎలా ఉండాలంటే, మేము గురుకులంలో చదువుకుంటున్నప్పుడు విద్యాలయంలో గురుకులం లో భవనం తక్కువగా ఉండడం వల్ల ఆశ్రమంలో స్థానం లేకపోతే కొంతమంది విద్యార్థులు పొలాల దగ్గర రైతులు కట్టుకునేటువంటి ఆ యొక్క గదులు ఉండేటువంటి పనిముట్లు పెట్టుకోవడానికి, దాంట్లో ఉండేటువంటి వారు ఊర్లో భిక్షాటన తెచ్చుకొని ఆ గదులలో ఉండేటువంటి వారు, చదువుకోవడానికి ఆశ్రమానికి వచ్చేటువంటి వారు. ఆ సందర్భంలో పాలు
భిక్షలో తీసుకొచ్చుకొని హీటర్ మీద వేడి చేసుకుంటారు అనమాట. పొలాల దగ్గర 2000 వోల్టేజ్ కరెంట్ ఉంటుంది. ఆ విధంగా ఆ పాలు స్టవ్ మీద పెట్టి వ్యాయామం చేస్తున్నారు. వ్యాయామం చేసి స్టవ్ ఆరిపెట్టి స్నానం చేసి వచ్చి సంధ్య చేసుకొని అల్పాహారం చేసుకోవాలనేది వాళ్ళ దినచర్య. ఆ రకంగా చేస్తున్నప్పుడు వ్యాయామం చేస్తున్నారు. బాగా శ్వాస మొత్తం ఎట్లా అంటే ఎగపోస్తున్నట్టుగా శ్వాస ఆడుతుంది. అప్పుడు ఆ పాలు పొంగుతూ ఉంటుంటే ఆ పాలు కింద పడేసరికి ఆ యొక్క హీటర్ యొక్క స్ప్రింగ్ కాలిపోతుంటది అని చెప్పేసి దాన్ని ఆర్పడానికి పోయి శ్వాస బాగా వస్తుంది కాబట్టి ఎగపోతకు తన నియంత్రణ కోల్పోయి ఆ కరెంట్ ప్లగ్లో పెట్టే వైరును చేత్తో పట్టుకున్నాడు 2000 వోల్టేజ్. అది షాక్ కొట్టింది. అతను చనిపోయాడు, బ్రహ్మచారి. చనిపోయినప్పుడు ఇక పొలాల వాళ్ళకు పోలీస్ స్టేషన్కి చెప్పారు, ఆశ్రమానికి చెప్తే మేము వెళ్ళి చూసాము, పోలీసులు కూడా వచ్చారు. అందరు చూసింది చచ్చిపోయింది చూస్తున్నారు. పోలీసులు వచ్చి ఏం చూస్తున్నారంటే కరెంటు ఇతని షాక్ కొట్టింది, మంచిదే. ఎక్కడ కొట్టింది? చేతిలో వైర్ పట్టుకోవడం వల్ల, ఇట్లా పట్టుకోవడం వల్ల అరచేయి అంతా కమిలిపోయింది. సరే, శరీరంలోకి వచ్చిన కరెంటు శరీరం నుంచి బయటకు ఎట్లా పోయింది? పోలీసులు అది వెతుకుతున్నారు. ఆ శవాన్ని వెనుకకు ముందుకు దొల్లించి కాళ్ళు చేతులకు తలకు అంతా చూస్తున్నారు. చూస్తే వారికి తల వెనకాల ఈ చిన్న మెదడు ఆ ప్రాంతంలో ఆ కరెంటు ఈడ్చి కొడితే గోడకు పడ్డాడు కాబట్టి ఇది పగిలిపోయి అక్కడ నుంచి కరెంటు బయటకు వెళ్ళింది. సత్యం అన్వేషణ అంటే ఈ రకంగా ఉండాలి. అంతేగాని ఎంతసేపు ఎదుటి వారి దోషాలను చూసేటువంటి ప్రవృత్తి అది వారికి మంచిది కాదు. అర్థమవుతుందా మునిగారు, శంకర్ గారు? గుర్తుపెట్టుకోండి స్వామి, అర్థమవుతుంది స్వామి ఈ రహస్యం. ఎందుకంటే వాళ్ళు వీడియోలు కూడా చూస్తున్నట్టుగా చెప్తున్నారు కదా, తెలుస్తుంది వారికి. స్వామి, ఇప్పుడు మన మధ్యలో ఒక సరిత అని వస్తుంది. ఆమె పరిచయం ఇస్తలేదు, ముఖం చూపిస్తలేదు. కాబట్టి ఈ సరిత వాళ్ళ పక్షాన అయితే ఉన్నదో మరి ఇంకా ఎవరో తెలియాలి, పట్టుకోవాలి. ఇవాళ వచ్చినప్పుడు చూద్దాం. ప్రజలను పరిపాలిస్తున్నాడు కాబట్టి ప్రజాపతి అని, పరమైశ్వర్యవంతుడు. అన్ని రకాలుగా ఈ యొక్క ఆహార పదార్థాలు, ధాతువులు, వెండి, బంగారం, వజ్రము, వైడూరు, ఇవన్నీ ధాతువులన్నీ ఆ పరమేశ్వరుని ఈ యొక్క పృథివీ హిరణ్య గర్భుడు కాబట్టి తన ఈ యొక్క గ్రహాల లోపల నుంచి, సముద్రంలోంచి రత్నాలు, మరి చెట్ల నుంచి ఆహార పదార్థాలు, ప్రతిదీ ఈ యొక్క గుట్టల నుంచి ఇవన్నీ ధాతువులన్నీ బయటపడుతున్నాయి కదా భూమిలోంచి. ఇవన్నీ ఆ పరమేశ్వరు నుండి వస్తున్నాయి కాబట్టి అతడు ఇంద్రుడని. ఎల్లరి జీవన మూలం అగుటచే ప్రాణం. ఈ యొక్క అగ్నిహోత్రంలో ఉన్నటువంటి రహస్యంలో మొట్టమొదటిది భూర్భువస్వహ అనేటువంటి ఈ 3 పదాల యొక్క వాక్యం. ఇది చదివి బ్రాహ్మణ క్షత్రుల వయసుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావాలి. ఈ 3 ఏమున్నది అని అంటే భూహు. దీని వ్యాఖ్యానము దయానంద సరస్వతి వేదారంభ సంస్కారంలో గాయత్రి మంత్రం యొక్క అర్థం వ్యాహృతిలో చెప్తున్నది ఏంటంటే, ప్రాణులు అనబడే వాటికే ప్రాణం పోసినటువంటి ప్రాణస్వరూపుడు. ప్రాణులు అనబడేటువంటి వాటికే ప్రాణం పోసినటువంటి, జీవం పోసినటువంటి ఈ యొక్క పరమేశ్వరుడు. అందుగురించి భూహు జో ప్రాణం కా భీ ప్రాణ్. అందుకని ఈ పరమేశ్వరుడు ప్రాణస్వరూపుడు, నిరంతర వ్యాపకుడు అవుటచే బ్రహ్మ. ఇటువంటివన్నీ పరమేశ్వరునికు అనేక నామధేయాలు ఉన్నవి. సా బ్రహ్మ సా విష్ణు. సర్వ జగత్తును నిర్మించుటచే బ్రహ్మ, అంతటా వ్యాపకుడై యుండుటచే విష్ణువు, దుష్టులను దండించి ఏడ్పించుటచే రుద్రుడు, మంగళమయుడై ఎల్లరకు శుభముల ఉనర్చు వాడగుటచే శివుడు అని చెప్పబడును. కాబట్టి సర్వ జగత్తును నిర్మించుటచే బ్రహ్మ.
మునిశంకర్ గారు, ప్రణవ్ ముని గారు, ఇక్కడ బ్రహ్మ రెండు శబ్దాలు వచ్చినాయి, రెండిట్లో తేడా ఉంది చూడండి. మొదటి దాంట్లో ఏమంటున్నాడంటే నిరంతర వ్యాపకుటవుడచే బ్రహ్మ హ్రస్వం అని పరమేశ్వరునకు నామం అంటే పేరు. ఇక రెండవది సర్వ జగత్తును నిర్మించుటచే బ్రహ్మ దీర్ఘం. అంత ఈ రకంగా చెప్తున్నాడు. అంటే జగన్నిర్మాత అయినప్పుడు బ్రహ్మ, మరియు నిరంతర వ్యాపకుడగుటచే బ్రహ్మ, ఈ రెండు శబ్దాలు చెప్తున్నాడు. అంతటా వ్యాపకుడై ఉండుటచే విష్ణువు, విశిల్య వ్యాప్తవు విష్ణువు. ఇప్పుడు పైన దాంట్లో 6వ దాంట్లో నిరంతరం వ్యాపకుడవుటచే, ఇక 7వ దాంట్లో కింద చెప్తున్నటువంటి ఏంటంటే అంతటా వ్యాపకుడగుటచే విష్ణువు. నిరంతరము అంతటా ఈ రెండిట్లో ఇదే తేడా. నిరంతరం అంటే ఆగకుండా, అంతటా అంటే సమస్తములో కింద మీద పూర్తిగా ఒకటి. తర్వాత ఎడతెగకుండా అని ఎడతెగకుండా, అదే అంతే. అందుకని విష్ణువు దుష్టులను దండించి ఏడ్పించుటచే రుద్రుడు. ఇప్పుడు భీమరావు గారు మళ్ళీ జిల్లా మల్లేశం గారితో ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నటువంటిది దేవుడికి రూపం లేదు. రూపం ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులను, ఈ జన్మలలో ఉన్నటువంటి ఆత్మలను ఏడ్పించడం ఎలా? శ్యామలయ్య గారు, ప్రభాకర్ గారు చెప్పండి, ఎట్లా ఏడిపిస్తాడు దేవుడు? మనము రూపమున్న వారిని కాబట్టి హత్య చేసో, లేదంటే హింసించో, లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టో రకరకాలుగా ఏడిపించవచ్చు. కానీ దేవుడే అతనికి రూపం లేదు, మనకు రూపం ఉన్నది. మనల్ని అతను ఎట్లా ఏడిపిస్తాడు? కర్మఫలమే మనం నేర్పిస్తుంది. ఆత్మలో శోభను కలిగిస్తుంటాడు. ఇంకా స్పష్టం వస్తలేదు. పుష్పమ్మ గారు, శ్యామలయ్య గారు. రోగాలు, ఆరోగ్యంగా లేకపోవడం. కృష్ణమూర్తి గారు, భాగ్యలక్ష్మమ్మ గారు, సువర్చలమ్మ గారు చెప్పండి. గట్టిగా కూర్చుంటారు. ఏడిపించేవాడు రుద్రుడు కదా ఆచార్జీ. ఓ మాతాజీ, తన కర్మఫలం బట్టి భగవంతుడు శ్రీనివాస్ గారు చెప్పండి. శిక్షిస్తారు. శంకర్ గారు చెప్పండి. స్వామి, పరమేశ్వరుడు కర్మఫల ప్రదాత కాబట్టి మనం చేసిన కర్మలను, మనం దుష్ట కర్మలు చేశాం కాబట్టి దాని ప్రతిఫలంగా మనల్ని ఏడిపిస్తాడు స్వామి. ఇప్పుడు ప్రశ్న ఏంటిది? మీరు అంటే నిరాకారుడు కదా, రూపం ఉన్న వాళ్ళని ఎలా ఏడిపిస్తాడు? అది చెప్పండి. పరమాత్మ మనకు కనిపించడు గాని పరమాత్మని ఉనికి కనిపిస్తుంది కదా, ఆ ఉనికి ద్వారా మనని ఏడిపిస్తాడు. సువర్చలమ్మ గారు చెప్పండి. అది కాదు స్వామి, ఇక్కడ జీవుడు కూడా కంటికి కనిపించడు కదా, మన శరీరం ఒకటే. ఏ విధంగా ఏడిపిస్తాడు చెప్పండి. ఆచార్య ప్రశ్న ఏంటిది? ఏడిపిస్తాడు ఏ విధంగా ఏడిపిస్తాడు? ఏ రకంగా? అది పట్టుకోవాలి. పండు తీసేస్తాడా, కళ్ళు తీసేస్తాడా, శరీరం తీసేస్తాడా, ఎట్లా ఏడిపిస్తాడు? ఇట్లా ఇదేం చేస్తారు ముని గారు? ఇట్లా చేయొద్దు కదా. వాళ్ళకు కూడా కొంచెం బుద్ధి ఉపయోగించేటట్టుగా చెప్తారు. ప్రశ్న శంకర్ గారు అర్థమైందా? కొన్ని క్లూస్ ఇవ్వాలి ఆచార్య. మీరు కొన్ని క్లూస్ ఇస్తే వాళ్ళు పట్టుకుంటారు. అవును. ఇప్పుడు వరలక్ష్మి గారు మొట్టమొదటి ఏమన్నారు? కర్మ ఫలంతో అని అన్నారు కదా, అందుకే దగ్గరికి వచ్చారు. కానీ ఇంకా స్పష్టం కావాలి కదా, అది చెప్పాలి. ఈ కుంటితనం, ఈ అవిటితనం, ఈ అనాథతత్వం, ఈ వైధవ్యం, వీటి ద్వారా ఏడిపించట్లేదా? పేదరికం, దరిద్రం, వ్యాధులు, రోగాలన్నీ. చెవులు వినపడకుండా, కళ్ళు కనపడకుండా,
అన్ని ఓం ఆచార్యజీ. మరి మనం అమ్మ చేస్తున్న కర్మఫలం బట్టే కదా అవన్నీ వచ్చేటి ఆచార్యజీ. అవును అమ్మగారు కర్మఫలం అని తప్పించుకోవడం కాదు, వివరించి చెప్పాలి కదా. ఎలా ఏ విధంగా ఏడిపిస్తున్నాడు ఆ, అనేది. అది చెప్పడం రావాలి కదా. కళ్ళు ఎందుకు పోయాయి, కాలు ఎందుకు తిరిగింది, వైద్యం ఎందుకు పొందారు, భార్యాభర్తలు విడిపోవడం, కొడుకులు చనిపోవడం, అవన్నీ చెప్పాలి కదా. అది వారి కర్మఫలం గురించి. కర్మఫలం సరే, కర్మఫలం అంటే ఏంటి, ఎలా దేవుడికి మనకు సంబంధం. ఈ యొక్క కాళ్ళు తీసేయడము, పోలియో తోటి కానీ, బుద్ధి వికలితమై పిచ్చోళ్ళు ఇవ్వడం కానీ, లేదంటే కళ్ళు పోవడం, మూగ వల్ల అయి పుట్టడం, ఇదంతా ఏంటిది? అంటే ఆచార్యజీ మనం వేరే వాళ్ళకు అన్యాయం చేస్తుంటే ఇవన్నీ కర్మఫలం కదా ఆచార్యజీ. వేరే ఆచార్యజీ అవును, చేసిన అన్యాయం చేసిన వారికి అందుకే చెప్తున్నాడు కదా ఇక్కడ, అది దుష్టులను, దుష్టకారం చేసేటువంటి వారిని. ఇప్పుడు వీళ్ళు పూర్వజన్మలో అక్కడ చేశారు కాబట్టి ఇక్కడ వారికి శిక్ష, కాబట్టి ఇక్కడ వాళ్ళు అనుభవిస్తున్నారు. అందుకే వాళ్ళు ఏడుస్తున్నారు. కాళ్ళు లేని వారు నడవలేక, నోరు లేని వారు మాట్లాడలేక, కళ్ళు లేని వారు చూడలేక, చెవులు లేని వారు వినలేక, నపుంసకత్వంలో ఉన్నవారు పెళ్లి చేసుకోలేక, పిల్లలు కాలేక. అర్థమైందా? అప్పుడే కర్మఫలం ఇవ్వచ్చు కదా ఆచార్య. అప్పుడే చేసిన దానికి శిక్ష ఇవ్వచ్చు కదా. అమ్మగారు కర్మఫలం అని కాదు. ఇప్పుడు మీకు దేవుడి విషయంలో అర్థమైతే లేదు. ఇప్పుడు పోలీసులు వచ్చి ఎందుకు పెట్టుకుపోయారు, జైల్లో ఎందుకు పెట్టారు, పోలీసులు వచ్చి ఎందుకు మీ ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు, మిమ్మల్ని ఎందుకు పట్టుకుపోయారు? అది కాదు ఆచార్య, నాకు అర్థమైంది ఏంటంటే అప్పుడు ఆ జన్మకే ఇవ్వచ్చు కదా, మళ్ళీ జన్మరాకి ఎందుకు వచ్చినాయి? మంచిగా ఉంటారు. నమస్తేనండి. కర్మఫలాన్ని అనుభవింప చేస్తాడనేటటువంటిది ఒక పదంగా అందరం గ్రహించాము. కాబట్టి ఎలా వ్యవహారంలో దాన్ని పరమేశ్వరుడు మనం ఈ బాహ్యంలో చూస్తున్నాము అనే దానికి సమాధానం మనల్ని అడుగుతున్నారు. సూటిగా రావాలని. ఇప్పుడు అదే, అది కూడా దగ్గరకు వస్తున్నాం, ఇంకా కొంచెం దగ్గరగా తెలుసుకోవాలి అనేది ఆ విషయం చెప్పడం రావాలి. ఇది దేవుడి ద్వారానే జరుగుతుంది అని చెప్పడం రావడం, ఈ పోలియో కానీ, ఈ మూగతనం కానీ, ఈ కుంటితనం, గుడ్డితనం, ఇవన్నీ స్పష్టంగా చెప్పడం రావాలి. చెప్పడం వస్తే అప్పుడు ఎంతో మందికి తెలుస్తుంటది. ఆచార్యజీ, రాజమానం ఏమంటుందంటే ఆ కర్మ చేసిన ఆ జన్మలో ఇవ్వాలి కదా, మళ్ళీ ఈ జన్మ దాకా ఎందుకు అనేసి అడుగుతున్నాం. అదే ఒకటి ఏంటంటే అమ్మగారు, కరెంటు ప్లగ్ లో వేలు పెట్టడం, అబద్ధాలు ఆడడం. కరెంటు ప్లగ్ లో వేలు పెడితే ఇప్పుడే ఈడ్చి కొడతాయి. అబద్ధాలు ఆడితే ఇప్పుడు మన నిజ స్వరూపం తెలియదు కాబట్టి మనం నమ్ముతుంటాం వారిని. ఇక ఆ శిక్ష పడేది ఎప్పుడు అని అంటే, అబద్ధం ఆడేటువంటి వాళ్ళు వాళ్ళ నిజ స్వరూపం తెలిసిన తర్వాత వారి మీద నమ్మకం, అవిశ్వాసం తోటి వారిని లెక్క చేయకుండా పోవడం. ఈ కుట్రలు చేసేవారు నవ్వుతూ ఆ గొంతుకు వస్తుంటారు చూడండి, అటువంటి వారు. ఇటువంటి పరిణామాలు వస్తున్నప్పుడు ఏంటంటే, ఆ నవ్వే వారి మీద అమ్మ ఎంత మంచిగా ఉన్నారు, సౌమ్యంగా నవ్వుతున్నారు అని అనుకుంటారు. కానీ ఆ నవ్వుతుండేటువంటి మాటల్లోనే ఈ పీకలు వస్తుంటారు కదా, అది నమ్మక ద్రోహం. ఆ నమ్మక ద్రోహం వారు నమ్మక ద్రోహం కుట్రలు చేస్తున్నప్పుడు కాదు, దానికి పరిణామం వచ్చినప్పుడు తెలుస్తుంది. దానికి కొంత సమయం పడుతుంటది. అందు గురించి వెంటనే తప్పు చేసిన వారు వెంటనే శిక్షింపబడితే దానికి ఏం సంజాయిషి చెప్పుకుంటారంటే, నేను
నన్ను నేను అలాంటి వాడిని కాను అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశాను, అందుకే ఈ లోపల మీరే నన్ను శిక్షించారు అని ఆరోపణ వస్తుంటది. అందు గురించి కర్మ చేయడానికి పూర్తి స్వేచ్ఛ, నువ్వు చెయ్యి. అటువంటి కర్మల ఫలితమే తర్వాత లభించడం. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో గొడవ, ఏదైనా తప్పు పని చేసినప్పుడు తిట్టుకునేటప్పుడు కొట్టుకునేటప్పుడు అప్పుడే విడిపోరు కదా, వాళ్ళు ఆ గొడవ పెరిగి పెద్దదైపోయి ఇరు వర్గాల మధ్య పంచాయతీ, కోర్టుకు, పోలీస్ స్టేషన్కు, కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు సాక్షులతో నిర్ధారించి వీరి మనసులో ఒకరి పట్ల ఒకరికి ఎటువంటి ప్రేమ లేదని తెలిసి అప్పుడు విడాకులు ఇస్తారు. అదే స్వామి దీనికి ఏంటంటే ఇప్పుడు మనం పొలం పంటలు వేస్తాం, కొన్ని పంటలు 2-3 నెలల్లోనే వస్తాయి. కొన్ని ఇప్పుడు మామిడి పంట వేసారనుకోండి, అది చెట్లు పెరిగి సంవత్సరాలు పడుతుంది. అంత దూరం ఎందుకు? ఇప్పుడు సాక్షి చావాలని కొన్ని పొలాలు తొందరగా వస్తాయి, కొన్ని పొలాలు అవి ఎప్పుడు రావాలనో అప్పుడు వస్తాయి. మనం జీవుడు అనేవాడు శరీర ధారణ చేస్తూనే ఉంటాడు కాబట్టి కంటిన్యూ ప్రాసెస్లో ఈ శరీరం కాకపోతే ఇంకొక శరీరంలో అనుభవింపజేస్తాడు అనమాట. ఇప్పుడు మీరు చెప్పేదానికి ప్రమాణం ఏంటంటే, ఆచార్య ఇక్కడ మునిగారు ఏం చెప్పాలనుకుంటున్నారు మొదలు అదే అడగండి ఫస్ట్. అదే మునిగారు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఓంప్రకాష్ చెప్పేసిండు, అది మునిగారు పట్టుకోలేకపోయారేమో, మళ్ళీ చెప్తున్నాడు. మునిగారు చెప్పేటువంటిది ఏంటంటే, ఆయుర్వేదంలో సాక్షి చావాలంటారు. సాక్షి చావల్ అంటే మన తెలుగు భాషలో బుట్ట బియ్యం అంటుంటారు. వాటిని ఎవ్వరూ పంట సాగు చేయరు, పంట సాగు చేస్తే అవి పండవు. నీళ్ళ అది చెరువు గట్ల పైన, ఏటి కాలువల ఒడ్డున ఇవి సహజంగా పండుతాయి. వీటిని పశువులు కూడా తినవు. ఇది 60 రోజుల పంట, 60 రోజుల పంట. చిట్టి ముత్యాలు అది 40 రోజుల పంట. అదే చెరుకు అనుకోండి, సంవత్సరం పంట. అదే ఇప్పుడు దానికి ఓంప్రకాష్ ఏం చెప్పాడంటే, కరెంట్ ప్లగ్ లో వేలు పెడితే వెంటనే అది అబద్ధాలు ఆడడం, కుట్రలు చేయడం, అది చెప్పేశాడు కదా. కొన్ని పరిణామం వెంటనే చూపించడం, కొన్నింటికి సమయం వచ్చినప్పుడు దాన్ని చూపించడం. రాజమణమ్మ గారు అర్థమైందా? కొన్ని కర్మలకు ఈ జన్మలోనే ఫలితాలు ఉంటాయని. అవును, అది మరి కొన్ని పరిణామాన్ని చూపిస్తుంటే కొన్ని కాలాంతరంలో చూపిస్తుంది. ఆ కాలాంతరంలో చూపెట్టినటువంటివి ఈ యొక్క మూగతనము, కుంటితనము, గుడ్డితనము, అవిటితనము, వైరవ్యము అన్ని. తర్వాత ఈ శ్రీరాముడు కూడా కాలాంతరంలోనే దుఃఖం అనుభవించింది. అవును, భార్య వియోగము. అవును, తప్పదు. చివరికి ఆ బాధ అంతా ఇంత కాదు, పోయి బయట చచ్చిపోయాడు, బయట దూకాడు కదా, ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఈ జన్మలోది కాకుండా మన పూర్వ జన్మది చెప్తాడు. అంతే కదా. రాజమణమ్మ గారు మాట్లాడట్లేదు. మంగళమయుడై ఎల్లరకు శుభములను ఉన్నారు. నాకు అర్థం కాలేదు ఆచార్జీ. హిరణ్య గర్భ అని మంత్రం చదివాం కదండి, దాన్ని దాటాకే ఎక్కడ? దాని అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ ఇంద్రుడు అనే దానికి పరమేశ్వరుడు ఐశ్వర్యం అని, పరమ ఐశ్వర్యవంతుడగుటచై. పరమ ఐశ్వర్యం అంటే గొప్ప ఐశ్వర్యం. ఈ యొక్క వెండి, బంగారము, ఇనుము, మ్యాంగనీసు, అల్యూమినియం ఇవన్నీ ధాతువులని మనం ఎక్కడికి వెళ్ళి తీస్తున్నాం? భూమి నుండే తీస్తున్నాం. ఆహార పదార్థాలన్నీ ఎక్కడికి వెళ్ళి తీస్తున్నాం? భూమి నుండే తీస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఆ భగవంతుల్లోని, అండపిండ బ్రహ్మాండాలని ఆ పరమాత్మలోనే ఉన్నాయి. కాబట్టి ఇక ఆ హిరణ్య గర్భుడు అని చెప్పేసి దానికి హిరణ్య గర్భం అనే మంత్రంలో హిరణ్య గర్భ శబ్దానికి అర్థం చెప్పాను అంతే. దీంట్లో అర్థంగానే ఉంది. ఆచార్జీ పేజీ అక్కడ ఎక్కడుందో ఆ మంత్రం తర్వాత ఎంతవరకు వచ్చేవని తెలుసుకోవడానికి ఆచార్జీ. 4వ పుటలో కింద ఉన్నాం చూడండి. 6వది అయిపోయింది, 7వది సా బ్రహ్మ, సా విష్ణు అనే దానికి నడుస్తున్నది. మంగళమయుడు, మంగళం చేయువాడు, మంచి చేయువాడు, ఎల్లరకు శుభములను ఒనర్చేటువంటి, శుభములను చేకూర్చేటువంటి వాడగుటచే శివుడు అని చెప్పబడరు. యహ సర్వం అశ్నుతే నా క్షరతి వినశ్యతి తదక్షరం. అక్షరం యహ
ఏదైతే సర్వం అశ్నుతే అన్నింటినీ భక్షిస్తుంటారు. ఈ రహస్యాన్ని ఋగ్వేదము 10వ మండలము 125వ సూక్తము 3-4వ మంత్రాల్లో చెప్తున్నది ఏంటంటే, నువ్వు తినడానికే బతికితే నిన్ను నేను తింటాను. నీ ఉద్దేశాన్ని మర్చిపోయి నువ్వు తినడానికే బతికితే నిన్ను నేను తింటాను అని చెప్తున్నాడు. మళ్ళీ ఈ రుద్రుడిగా ఏడిపించేదానికి అది 3వ మంత్రంలో చివరిలో చెప్తున్నది ఏంటంటే, అహమేవ నేను రుద్రుడినై ధనుర్ ఆతనోమి, నేను రుద్రుడిగా ఉండి ధనుసును ఎక్కువ పెడతాను పాపాలు చేసే వారిపైన అని చెప్పేసి ఆ మంత్రంలో ఉంది. అందుకని ఆ రకంగా పాపాలు చేయడానికి భయపడాలి అనేటువంటిది సారాంశం. యహ సర్వం అశ్నుతే, ఇక సర్వం అశ్నుతే సమస్తమును భక్షించేటువంటిది, సమస్తమును భక్షించేటువంటి ఆరగించేటువంటి ప్రక్రియ అక్షరం. క్షరముది క్షరము అంటే నాశనం చేసేటువంటిది, విలీనం చేసేటువంటిది, సమాప్తం చేసేటువంటిది. పరమేశ్వరుడు మాత్రం అక్షరం, నాశనం లేనటువంటి వాడు, తాను నాశనం లేనటువంటి వాడు. ఇప్పుడు ఈ యొక్క రహస్యాన్ని చూడాలి అని అంటే, భూమి నుండే అందరూ పుడుతున్నారు, మళ్ళీ చివరికి అందరూ ఆ బ్రతుకు తెరువులు, వారి యొక్క వికారాలు, చివరికి చనిపోతే కలెబరాలు సైతం ఈ భూమిలోనే విలీనం అవ్వడం. ఈ రకంగా భూమి నుండే పుట్టడం, భూమిలోనే విలీనం అవ్వడం, దీనితో ఏంటంటే ఇదంతా క్షరం నాశనం చేసేస్తున్నది అనమాట. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అని అంటే భగవంతుని యొక్క గర్భంలోనే జరుగుతున్నాయి. ఈ యొక్క నిర్మాణము, ఈ పుట్టుకలు, చావు పుట్టుకలు అన్ని భగవంతునిలోనే జరుగుతున్నాయి. కాబట్టి ఆ యొక్క భగవంతుడు ఇదంతా క్షరము చేస్తున్నా అక్షరం అంటే నాశనం లేనటువంటి వాడు. క్షరము అంటే క్షయే ధాతువుతోటే ఈ క్షరము అంటే నాశనం చేసేటువంటి. భగవంతుడు నాశనం చేస్తున్నటువంటిది దేనిని అని అంటే, ఈ 84 లక్షల జన్మల రూపంలో ఉండేటువంటి కనబడే రూపం, ఈ యొక్క ప్రకృతి యొక్క రూపం, ఈ యొక్క దీనిని నాశనం చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ రూపమును పట్టుకొని చిక్కుకుపోయినటువంటి జీవాత్మలను ఉద్ధరించడం ఒక్కటే కారణం. ఇంకొకటేమో వల వేసి గాలెం వేసి పట్టుకునేటువంటిదేమో ఇంకొక వైపు హింసకు, నాశనానికి. కానీ ఇక్కడ పరమేశ్వరుడు చేస్తున్నటువంటిది ఈ యొక్క మృత్యువు పేరుతోటి కానీ, ముక్తి పేరుతోటి కానీ, ఈ యొక్క క్షత విక్షత గాయాల పేరుతో కానీ, వీటన్నింటి ద్వారా ఈ రూపంలో చిక్కుకొని నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను మనుషుణ్ణి, నేను పశువుని, పక్షిని అని చెప్పేసి ఈ రూపంలో చిక్కుపడిపోయినటువంటి జీవాత్మలను ఉద్ధరించడమే ముఖ్యోద్దేశం. అందుకే యహ సర్వం అశ్నుతే సా క్షరతి, ఏదైతే సర్వమును తింటూ ఉంటుంటుందో అది నశిస్తుంటది. ఇక్కడ సా అని చెప్పేసి ఎవరికి చెప్తున్నాడు అని అంటే కాలం చెప్తున్నాడు. కాలమే అన్నింటినీ నాశనం చేస్తుంటది. ఈ రూపం అనేటువంటిది కాలంతో ముడిపడినటువంటిది, కాలంతో తయారైనటువంటిది. కాబట్టి అంతా ఈ రూపం అంతా కాలంలోనే ఉండడం వల్ల ఆ కాలంలో ఉన్నటువంటి ప్రతి దానికి వయస్సు ఉంటుంది. అందుకే మొన్న లేనిది నిన్న పుట్టింది, ఇవాళ నాశనం అవుతుంది. నిన్న లేనిది ఇవాళ ఉన్నది, రేపు నాశనం అవుతుంది. ఏదైనా సరే రూపం నాశనం అవుతుంది. దానిని క్షరతి అంటే నాశనం చేస్తుంది అని అభిప్రాయం. క్షరతి వినశ్యతి తదక్షరం. క్షరతి అంటే హ్రాసం చేసేవాడు, హరింపజేసేవాడు, నాశనం చేసేటువంటి వాడు. అక్షరం అంటే పరమేశ్వర్. సృష్టించేది అతడే, నశింపజేసేది అతడే, పుట్టింపజేసేది అతడే, ప్రళయం గావింపజేసేది అతడే. యహ స్వయం రాజతే స స్వరాట్.
ఎవరైతే స్వయం అంటే తనకు తాను రాజ్యరి దీప్తో ప్రకాశితమవు ఉంటుంటాడో అతడు స్వరాట్ అనబడుతుంటాడు. స్వరాట్ అంటే ఎవ్వరి మీద ఆధారపడి ఉండనటువంటి వారే స్వరాట్ అనబడుతుంటారు. యో అగ్ని ఇవ కాల కలయిత ప్రళయకర్త స కాలాగ్నిరీశ్వర. ఈ యొక్క అగ్ని వలె కాల, ఈ కాలం అనేటువంటిది కలయిత అంటే అన్నింటినీ కలుపుకునేటువంటిది, అన్నింటినీ కలిపేటువంటి వాడు. ప్రళయకర్త అన్నింటినీ ఏం కలుపుతున్నాడు అంటే ప్రకృతిలో జీవాత్మలను కలిపి శరీరధారులుగా పుట్టిస్తున్నాడు. మళ్ళీ చివరికి ఈ యొక్క జీవాత్మలను జీవాత్మలుగా, ఈ యొక్క ప్రకృతిని ప్రకృతిగా. చెప్పండి రాజమణమ్మ గారు, ఏం చూపిస్తున్నారు? ఓం. అందుకని ఈ యొక్క కాలాగ్ని, పరమేశ్వరుడు కాలాగ్ని, కాలంతోటే సృష్టిని నిర్మాణం చేస్తుంటాడు మరియు ప్రళయం చేస్తుంటాడు. అది కాలంతో, సమయంతో ముడిపడి ఉంటుంటది. కాబట్టి ఈ యొక్క కాలాగ్ని పరమేశ్వరుడు అనబడుతుంటాడు. అక్షర, ఎవడు అంతటా వ్యాప్తుడై అవినాశియో, ఎవరైతే అంతటా వ్యాపకుడై వ్యాపించి అవినాశి అయి ఉంటాడో, స్వరాట్ స్వయంగా ప్రకాశ స్వరూపుడై ఉన్నాడో, అటువంటి కాలాగ్ని ప్రళయ సమయంలో అగ్ని సమానుడై ఎల్లరను కాల్చుతుంటాడనమాట. కాల్చడం అంటే ఏంటిది? కాల్చడం అంటే ఏంటి? ఇప్పుడు కాల్చడం అంటే ఇప్పుడు మన శరీరానికి గుచ్చుకోవడమే అంటే ఏంటిది? గుచ్చుకోవడం అంటే ఏంటి అంటే ఒక తీక్ష్ణమైన పదార్థం పరుచుకున్న దాన్ని గుచ్చుతుంది. అంటే ఆ తీక్ష్ణమైన దానికి అడ్డు తగులుతుంది కాబట్టి అది గుచ్చుకోవడం వల్ల ఆ పరుచుకున్నటువంటి అది కోశికలు, కణాలు తెగిపోవడం, అదే గుచ్చుకోవడం. ఆ రకంగా గుచ్చుకుంటున్నప్పుడు అవి తెగిపోతుంటే ఈ కణాలను పట్టుకొని, ఈ దేహంను పట్టుకొని ఎవరైతే ఉంటుంటారో ఈ యొక్క తెగిపోయినటువంటి అనుభూతి వారికి కలుగుతుంటది. కాబట్టి బాధ, నొప్పి అనేటువంటిది అనుభవిస్తుంటారు. శంకర్ గారు పట్టుకుంటున్నారా? సరే. అందుకని ఈ రకంగా ఎల్లరకు కాలుడు అంటే ఆ కాలము అంటే ఆ కాలమే అందరిని పుట్టిస్తుంది, అందరినీ చంపుతుంది. కాబట్టి ఈ కాలుడు అనబడుతుంటాడు పరమేశ్వరుడు. ఈ గాయం, నొప్పి, బాధ అనేటువంటిది సుర్రం అన్నట్టుగా తెలుస్తుంటది. కాబట్టి ఆ కాలము అనేటువంటిది వియోగం, కణజాలం నుంచి వేరు చేసేటువంటి. మరియు కాలమునకును కాలుడవుతున్నాడు. ఈ రకంగా కాలంతో ముడిపడి ఉన్నటువంటి అన్నముపై ఆశ్రయించి ఉన్నందువల్ల ఈ దేహములకు వయసు వస్తూ ఉన్నది. ఆ వయసుతోటే అందరూ కాలగ్రాసం అయిపోతున్నారు. ఇక ఇటువంటి కాలము కూడా ఒకసారి అంతమైపోతుంటది. లేని కాలము తయారైంది కాబట్టి అది ఒకానొక సమయంలో కూడా అంతరించిపోతుంది. ఈ కాలము అనేటువంటిది ఎలా తయారైంది అంటే సూర్యుని యొక్క గతి వల్ల, భూమి యొక్క పరిభ్రమణం వల్ల, మరి చంద్రుని యొక్క శుక్ల కృష్ణ పక్షాలు, అమావాస్య పౌర్ణమి వల్ల, ఋతువుల వల్ల, ఈ యొక్క కాలముల వల్ల, ఈ యొక్క మాసముల వల్ల, ఈ రకంగా కాలం అనేటువంటిది సూర్యుని యొక్క గతి తోటి ఏర్పడుతుంది. ఇక ప్రళయంలో సూర్యుడు వెళ్ళిపోయినప్పుడు ఇక సూర్యుని మీద ఆధారపడి ఉన్నటువంటి చంద్రుడు కానీ, భూమి కానీ, మరియు ఈ యొక్క కాలము కానీ అది కూడా నశిస్తుంటది అనేటువంటిది అభిప్రాయం. కాలమునకును కాలుడవుతున్నాడు అంటే ఈ కాలము అందరినీ చంపుకుపోయేటువంటిది, అందరినీ నాశనం చేసేటువంటిది కాలము అని అంటుంటారు కదా. ఆ కాలమునకే కాలమై కాలమును కూడా సమాప్తం చేస్తుంటాడు పరమేశ్వరుడు. కావున పరమేశ్వరునికి కాలాగ్ని అని నామం, పేరు.
ఇంద్రం మిత్రం వరుణం అగ్ని ఒకటియు అద్వితీయము ఒకటి అంటే ఒకే ఒకటి, అద్వితీయం అంటే రెండవ సంయోగం లేనటువంటి ఒక్కటి, సత్యం అగుటయే ఏ వస్తువు కలదో, ఏ వస్తువు అయితే సత్యమై ఉండి రెండవ తోడు లేనటువంటి ఏదైతే ఉందో అది ఇంద్రుడు మున్నగు నామములనియు ఆ యొక్క పరమేశ్వరునివే అని చెప్తున్నాడు. జుషు శుద్ధేషు భవో దివ్య, జుషు శుద్ధేషు భవో, జుషు ద్యుత దీప్తౌ అనేటువంటి దానితోటి శుద్ధ పదార్థంలో ఉండేటువంటి దివ్య తేజస్సును ఆ పరమేశ్వరునికి దివ్య అనేటువంటి పేరుతోటి చెప్తున్నాడు. శోభనాని పర్ణాని పాలనాని పూర్ణాని కర్మాని వా యస్య స సుపర్ణ. శోభనాని పర్ణాని సుందరమైనటువంటి ఆకులు, పర్ణం అంటే ఆకులు. శోభనాని పర్ణాని పాలనాని పూర్ణాని, ఈ యొక్క మంచి సుందరమైనటువంటి అందమైనటువంటి ఆకులు ఏ రకంగా అయితే చెట్లను పాలన చేస్తున్నాయి, సూర్యరశ్మిని గ్రహిస్తున్నాయి, మరియు క్లోరోఫిల్ తోటి ఆకుపచ్చగా ఉండి చెట్టును సస్యశ్యామలం చేసి పూర్ణాని కర్మాని, ఇక ఏ రకంగానైతే ఈ మంచి ఆకులు చెట్టును ఎట్లయితే సస్యశ్యామలం చేస్తూ ఉంటుంటాయో ఆ రకంగా ఈ కర్మలు అనేటువంటివి మన జన్మలకు పరిపూర్ణము భావింపజేస్తుంటాయి. యస్య స సుపర్ణ, ఈ కర్మలే ఏ రకమైతే పక్షిని ఎగురజేస్తుంటాయో, చెట్టును సస్యశ్యామలం గావింపజేస్తుంటాయో, ఆ విధంగానే ఈ కర్మలు అనేటువంటి ఈ జీవాత్మలను పరిపక్వం గావింపజేస్తుంటాయి. యో గురు ఆత్మ స గరుత్మాన్, ఏదైతే భారంగా ఉంటుంటుందో దాని ఆ ఆత్మ గరుత్మాన్ అనబడుతుంది. భారంగా ఉండేది ఏంటంటే ఈ మధ్య ఒకటి వినపడుతుంది, మరి అది ఎక్కడో తెలియదు కాబట్టి, ఇది ఎక్కువ తిన్నవారు లావైపోతుంటారు, కుంభకోణాలు చేస్తుంటారు కదా, అటువంటి సందర్భంలో చెప్పబడుతుంటారు ఏంటంటే పేదల యొక్క సొమ్మును ఎక్కువ తినడం వల్ల లావైపోతుంటారు అని అంటుంటారు కదా, అది ఆ రకంగా. అంటే పాపాలు ఎక్కువగా చేయడం వల్ల నేను నాది అనేటువంటి స్వార్థం పెరుగుతూ ఉంటుంది, కాబట్టి ఆ స్వార్థం వల్లనే వారి వినాశనం జరుగుతుంటది అనేటువంటి అభిప్రాయం. యో మాతరిష్వ వాయురివ బలవాన్ స మాతరిష్వ, ఇక ఎవరైతే ఏదైతే ఈ మాతరిష్వ వాయువే ఈ యొక్క మేఘాలను, ఈ యొక్క పృథివిని, ఈ యొక్క సూర్యుని, ఈ యొక్క ప్రతిదానిని నడిపించేటువంటిది వాయువు. కాబట్టి బలవాన్ అంటే గొప్పది అనిపించుకుంటాం. ఆ విధంగా పరమేశ్వరుడు గొప్ప గుణం గలవాడు. ప్రకృత్యాది దివ్య పదార్థములందు వ్యాప్తుడు, ప్రకృతి వంటి దివ్య పదార్థములందు వ్యాప్తుడు అని అంటే నీళ్ళల్లో గుడ్డ వేస్తే ఆ నీళ్లను గుడ్డ ఏ రకంగా పీల్చుకుంటుంటుందో ఆ రకంగా వ్యాపకం అవ్వడం. దివ్యుడు ఉత్తమ పాలన, ఈ రకంగా దివ్యుడై ఉండి అందరి ఉత్తమ పాలన చేసేటువంటి వాడు. పూర్ణ కర్మలు చేసేవాడు, పూర్ణ కర్మలు గలవాడు కాబట్టి ఇక అతనిలో లోటు అనేటువంటిది ఏమీ ఉండదు. లోటు ఉన్నటువంటి వారికే ఇవన్నీ జరుగుతుంటాయి మార్పులు. పరమేశ్వరుడు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. అతడు పూర్ణంగానే ఉన్నాడు, పూర్ణం నుండే చేశాడు. ఈ సృష్టి వ్యవస్థ కూడా పూర్ణమే, చివరికి ప్రళయం అయ్యేది కూడా పూర్ణములోనే. అందుగురించి అతనిలో ఎటువంటి లోటు లేదు అని చూపించడం అభిప్రాయం. సుపర్ణుడు అన్ని రకాలుగా స్ఫూర్తిదాయకమైనటువంటి వాడు. ఎవరి ఆత్మ స్వరూపం గొప్పదియో అతడు గరుత్మంతుడు. అంటే పరమేశ్వరుని యొక్క
యొక్క కర్మ ఆత్మ పరమేశ్వరుని యొక్క ఆత్మ స్వరూపమే గొప్పది కాబట్టి ఆ పరమేశ్వరుడు గరుత్మంతుడు అనబడుతుంటాడు. అంతేగాని ఈ పురాణాల్లో చెప్పబడినటువంటి ఒక పక్షి గరుత్మంతుని అవతారము అని ఏదైతే తల్లేరో అదంతా ఒట్టిదే. అనంత బలవంతుడు మాతరిక్షుడు కావున పరమాత్మనకు దివ్యుడు, సుపర్ణుడు, గరుత్మంతుడు, మాతరీశ్వరుడు అను నామధేయములు అంటే పేర్లున్నవి. మిగిలిన నామముల అర్థములు ముందు వ్రాయుదును. ఇప్పుడు భూమి రసి పరమేశ్వరుడు భూమి. ఆచార్య సమయం నాస్తి. ఓం ఓం అల్లం అల్లం. ధన్యవాదములు ఆచార్య ఓం ప్రకాష్ గారు. జ్ఞానగంగా స్వామి దయానంద సరస్వతి విరచిత సత్యప్రకాశమును ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ లోతుగా ఒక్కొక్క అర్థానికి, ఒక్కొక్క శబ్దానికి, పదానికి అర్థం చెప్తూ ముందు తీసుకెళ్తున్నాడు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి, మీ మిత్రులకు, బంధువులకు అందరికీ పంచండి. తర్వాత మీ లోపల శంకా సమాధానాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని ప్రార్థన. తర్వాత ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరండి? ప్రభాకర్ ఉపస్థానం గారు, నారాయణగేడి ప్రభాకర్ వైదిక సంధ్యోపాసన చేయండి ప్రార్థన. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలండి. ఓం ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. अमृतोपस्तरनमसि स्वाहा. ओम अमृतापिदा नमसि स्वाहा. ओम सत्यं यशः श्रीर्मयि श्रीः श्रेतां स्वाहा. ओम शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. ओम वाक् वाक्. ओम प्राणः प्राणः. ओम चक्षुः चक्षुः. ओम श्रोत्रं श्रोत्रम्. ओम नाभिः. ओम हृदयम्. ओम कण्ठः. ओम शिरः. ओम बाहुभ्यां यशोबलम्. ओम करतलाकरपृष्ठे. ओम भूः पुनातु शिरसि. ओम भुवः पुनातु नेत्रयोः. ओम स्वः पुनातु कंठे. ओम महः पुनातु हृदये. ओम जनः पुनातु नाभ्याम्. ओम तपः पुनातु पादयोः. ओम सत्यं पुनातु पुनः शिरसि. ओम खं ब्रह्म पुनातु सर्वत्र. ओम भूः. ओम भुवः. ओम स्वः. ओम महा. ओम जना. ओम तपः. ओम सत्यम्. ओम ऋतं च सत्यं चाभिद्धा तपसोऽध्यजायताम्. ततो रात्र्यजायत ततो समुद्रादर्णवादि संवत्सरो अजायत. अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी. सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयद्दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः. ओम शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः.
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु। योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोझम्बे दद्मः। दक्षिणादि इन्द्रोऽधिपतिस्थिरच्चिराजे रक्षिता पितरैषवः। तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु। योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोझम्बे दद्मः। प्रतीचेदिग्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः। तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु। योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोझम्बे दद्मः। उदीचेदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः। तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु। योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोझम्बे दद्मः। ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः। तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु। योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोझम्बे दद्मः। ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः चित्रो रक्षिता वर्षमिषवः। तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु। योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोझम्बे दद्मः। जातवेदसे सुनवाम सोमं रातीयतो निवेदः। सनः पर्षतति दुर्गानि विश्वानावेव सिन्धुं దురితాత్యగ్నిః. భావం: ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరగబడువు పరమేశ్వర, మా సర్వస్వం సమర్పిస్తున్నాము. లోభంతో ఎవరైని త్యాగం చేయజాలని ధనమును నిశ్చితముగా నశింపజేయుదు అని ఎరుగుదాం. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకర అలల మధ్య ఒక కుశల నావికుడు అవలీలగా గమ్యం చేర్చున్నట్లే నీవు మా దుఃఖ దౌర్మనస్యాలను పరిష్కరించి తరింపజేస్తున్నావు. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః. ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు శచ్చ. ఓ వరణీయ ప్రకాశక అగ్నిస్వరూప ఈశ్వర, ఇంద్రియోత్కర్షంతో కనులకు విందుగా చిత్ర విచిత్రమైన సకలాండ పిండ బ్రహ్మాండం యొక్క ద్విస్థానము భూమి మరియు అంతరిక్షానికి సూర్యుడు ఆత్మమాదిరిగా జగత్తు అంతటిని స్థిరంగా ఉంచుతున్నాడు కాబట్టి సుస్థిరమై ఉన్నది. ఉదిత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ఉదయించబోయేటి ఉత్పన్నమైన వారందరి చేత ఎరగబడుచున్న దివ్య స్వరూపుని కిరణములు తీసుకొని పోతున్నాయి. ఆ విశ్వ బ్రహ్మాండీయ సూర్యుని దృశ్యాన్ని చూస్తున్నాను. ఉద్వయం తమసస్పరిష్వః పశ్యంత ఉత్తరం. దేవం దేవత్రా సూర్యమఘన్మజ్యోతిరుత్తమం. మనమంతా మన అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని ఏవగించి అన్ని విధాల పైకి లేచి తమ ఆత్మికోన్నతి వైపుకు చూసుకోవాలి. మన మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రేరణాదాయకుల నుండి నేటి వరకు అందరము ఆ ఉత్తమ జ్యోతిస్వరూప సూర్యదేవుని వద్దకే చేరుకుంటున్నాం. ప్రాయశ్చిత మంత్ర ప్రకారం ఇక ఈ దినమంతా వ్యావహారికంగా సమయస్ఫూర్తితో ఎంత చేసినా ఎక్కడో తప్పిదం జరిగింది, అందుకే చేరుకోవాల్సిన చోటికి చేరుకోలేకపోయాం. కాబట్టి సంధ్యోపాసన ముగించుకొని తిరిగి రావడం గమనార్హం. అందుకే ఈ అసఫల ప్రాయశ్చిత
మంత్ర ప్రకరణం, ప్రాయశ్చిత మంత్రం. తచ్చక్షుర్దేవహితం పురస్తాచ్చుక్రముచ్చరత్ పశ్యేమ శరదః శతం జీవేమా శరదః శతం శృణయామా శరదః శతం ప్రబ్రవామా శరదః శతం అధీనాస్యామా శరదః శతం భూయచ్చ శరదః శతాత్. భావం: ఇక తప్పు చేయను, ఇంకొక అవకాశం ఇవ్వమని భగవంతునితో ప్రాధేయపడుతూ అతడు చక్షు మాదిరిగా జీవాత్మకు హితం చేయుటకు మున్ముందు సంచరిస్తున్నాడు. అందుకే 100 శరదృతులు చూడగలం, 100 శరదృతులు జీవించగలం, 100 శరదృతులు వినగలం, 100 శరదృతులు మాట్లాడగలం, 100 శరదృతులు పూర్ణ స్వేచ్ఛ స్వతంత్రంతో ఉండగలం, 100 శరదృతుల కంటే కూడా ఎక్కువగా జీవించగలం. ఈ విధంగా భగవంతుని అస్తిత్వంను అవగాహన గావించుకోవటం మన ఆధ్యాత్మిక నిష్కర్షమే నిర్మల శాంత స్వభావం. ఓం శన్నో దేవీరభీస్తయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే ఈశ్వర, దయానిధే, భగవత్కృపయా అనేన జపోపాసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షాణ సద్యః సిద్ధిర్భవేన్. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఇది వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ. ప్రభాకర్ గారు, ఈ ప్రాయశ్చిత్త మంత్రం ఒక వరదానం లాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇదివరకు చూడలేకపోతుంది, ఇప్పుడు నాకు జన్మ నువ్వు చూడగలను, వినగలను, గలము అని చెప్పేసి, అంటే అదొక వరాన్ని పొందినట్టుగా తమను అదృష్టవంతులుగా భావిస్తున్నటువంటి భావం వస్తున్నది. అవును, ప్రాధేయపడ్డట్లు ఉండాలి కదా. అంటే నేను సఫలమయ్యే వరకు నాకు ఇలాగే జన్మ నువ్వు, నేను సఫలమయ్యే వరకు 100 జన్మలైనా సరే నేను చూడగలగాలి, వినగలగాలి, అప్పుడే నేను సఫలమవుతాను కదా. ఆ విధంగా ఉండాలి. కానీ చూడగలం, వినగలం, మాట్లాడగలం, జీవించగలం అనేటువంటిది ఏంటంటే, గలము అనేటువంటిది అదృష్టం, వరదానంగా అయితే కరెక్ట్ అనిపిస్తుంది. అప్పుడు ఏముండాలి ఆచార్య? గలగాలి, చూడగలగాలి, వినగలగాలి, వినగలగాలి, మాట్లాడగలగాలి. అప్పుడే కదా సఫలమయ్యేది అన్ని కర్మల చేత. రాజమన్నమ్మ గారు చేయించారు ఆచార్య, రాజమన్నమ్మ గారు చేయించారు. అందుకో అదే సరే, పుస్తకంలో అయితే వస్తున్నది, కానీ మీ దగ్గర పుస్తకం దగ్గరికి వచ్చే వరకు మీ దగ్గర ఉన్న దాంట్లో సవరించుకోండి. అలాగే శాంతి పాఠం చెప్పాలా ఆచార్య? ఓం ధ్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే. ఈ ఎపిసోడ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కి అందరికి పంచుదాం. నమస్తే ఆచార్యులు. సర్వేభ్యో నమః.